తాను మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె అని ఆమె గెలుస్తుందో లేదో ఈ ఎన్నికల్లో డౌటే. ఆమె చేస్తున్న దాని మీద స్కాములు ఉన్నాయో, రైస్ కుంభకోణం ఇలాంటి వాటికి సంబంధించి, టీచర్స్ కి సంబంధించి బయటకు వస్తే ఏ కటకటాల్లో ఉంటుందో తెలియదు బై ఫ్యూచర్. కానీ ఈ మాట కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోద్దని జాతకం చెప్తోంది. అంటే రేపు రానున్న రోజుల్లో ఎలక్షన్స్ లో ఓడిపోద్ది, ఎట్టాగో ఒకలాగా బతకాలి కాబట్టి జాతకం చెప్పుకుంటూ బతికేద్దాం అనుకుంటుందో ఏమో. మనకు తెలుసు బెంగాల్ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. గడ బీజేపీ నాయకుల్ని సస్పెండ్ చేసిండ్రు అసెంబ్లీ నుంచి. అలాగే సీఎం మమతా బెనర్జీ ప్రసంగాన్ని బీజేపీ అడ్డుకుంది, ఆమె మాట్లాడే మాటల్ని. దాంతో పెద్ద రగడ స్టార్ట్ అయింది. ఆ మార్షల్స్ తో బలవంతంగా అక్కడున్న బీజేపీ నాయకుల్ని బయటికి పంపించే పరిస్థితి వచ్చింది. ప్రతిపక్ష నేత సువేందు అధికారి స్పీకర్ సస్పెండ్ చేసిండ్రు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడింది ఏమని, రాబోయే ఎన్నికల్లో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెట్టారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని, మోదీ షా అధికారం కోల్పోతున్నారని జాతకం చెప్పి బతికేస్తుంది. అంటే ఈ జాతకం ఫలిస్తుందా, ఫలించకుంటే ఈ జాతకం చెప్పిన ఇట్లా భవిష్యత్తు చెప్పుకొని బతికేయొచ్చు, పొట్ట గడవడం కోసం అనుకుంటుందో ఏమో. అసెంబ్లీలో ఒక్క బీజేపీ నాయకుడిని కూడా అడుగు పెట్టినదట. ఏం రిగ్గింగ్ చేస్తున్నావా, లేకపోతే వలసగా బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళందరికీ ఓటర్ కార్డులు ఇచ్చి రెడీగా ఉన్నావా?